ఒక ఊరిలో అమాయకుడు అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొస్తాడు. ఒకడొచ్చి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఇందిరా అబ్బాయిది, నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాడు, మెడలో నా భుజాన ఈయనేమో కుక్క పిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకడు ఎదురవుతాడు. ఇంకోడు ఏమంటాడు, అరే నీ కుక్క పిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంట, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఇంద్రా మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు. మళ్ళీ ఇంకొకడు వచ్చి మళ్ళీ కుక్క పిల్ల అంటాడు, కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు. ఏంటి కాదు స్వామి, మేకపిల్ల ఇది, కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు. ఇంకోటి కనపడితే నీ కుక్క పిల్ల బలి బాగుంది, నాకు అమ్ముతావా అని అంటాడు. మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాడు, కుక్క పిల్ల అంటాడు. ముగ్గురితో చెప్పించినాడు. 3వ వాడు వచ్చి కూడా మళ్ళా కుక్క పిల్ల అంటాడు, కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, నాకు అమ్ముతావా అని అంటాడు. ఇదేంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిడతాడు. మళ్ళా 4 అడుగులు ముందుకేస్తాడు. 4వ వాడు కనిపించేసరికి ఏమంటాడు, కుక్క పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు. దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు, పాపం నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్ల తీసి ఆడేసి, నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు